తనపై హత్యాయత్నం చేయించిన కల్వకుంట్ల కవిత మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. కవిత బంధువు సుజిత్ రావు తన గన్మ్యాన్ వద్ద వెపన్ లాక్కొని తనపై ఫైర్ చేయడానికి యత్నించారన్నారు. దాడులు చేస్తే బీసీల ఉద్యమం ఆగిపోతుందని కవిత భ్రమపడుతున్నారని, కొత్త పార్టీతో తెలంగాణలో బీసీలమే రాజకీయం చేయబోతున్నామన్నారు మల్లన్న. కవిత బంధువు సుజిత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. నా పైన దాంతో కొట్టడం జరిగింది. కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రక్త మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం. రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది.